ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్ష్ణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశాధిపతి చంద్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను వీరికి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో అనగా లాభస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో ఉంటున్నప్పుడు గురువుతో కలిపి ప్రయాణం చేయడము వీరికి అద్భుతమైన సువర్ణకాలం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట మీరు విన్నట్లయితే విజయం చాలా దగ్గర అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలోకి ఏర్పాటు చేసుకొని నీటిలో ఉప్పును కరిగించి ఆ నీటితో మహాదేవుడికి శని మంత్రంతో రుద్ర సంపుటీకరణ చేసి పూజా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో వీరికి పట్టిందల్లా బంగారం అయ్యి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగారము, కోర్టు సమస్యలు, భూ వివాదాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళే వస్తువులు కానీ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.
మే నెలలో మనకు 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 16వ తారీఖున వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి గురువారం మఖా నక్షత్ర సందర్భంగా, అలాగనే 23వ తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా 31/5/2024 వైశాఖ మాస బహుళపక్ష అనగా కృష్ణపక్ష అష్టమి శుక్రవారం శతభిష నక్షత్ర సందర్భంగా మనము కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, కాళభైరవ స్వామికి ఒక ముడుపు కట్టడం, అలాగనే కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం, కాళభైరవ స్వామివారిని స్మరించడం మనకు యోగం అని చెప్పి గమనించాలి. కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవ స్వామివారికే ఉంటుంది. కనుక కాలం మనకు అనుకూలించాలన్నా, అంటే విద్యార్థులు బాగా చదువుకొని పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలనుకున్నా, బాగా చదివినటువంటి స్టూడెంట్స్కు మంచి ఉద్యోగం రావాలనుకున్నా, వివాహం కావాలనుకున్నా, సత్సంతాన సౌభాగ్య స్థితి కావాలనుకున్నా, వృత్తి, ఉద్యోగ, విదేశీయాల, రాజకీయ, వ్యాపార రంగ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే కళౌ కాళభైరవ అంటారు. కలియుగ కాలంలో కాళభైరవ స్వామిని స్మరించడం వలన సకల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మర, యక్షర, యమదూత, శాకిని, డాకిని గ్రహబంధనాలు, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపోయి నరదృష్టి నివారణ కలిగి అన్నింటా విజయం, అన్నింటా విశేషమైనటువంటి వ్యాపార ఆకర్షణ, విద్యా ఆకర్షణ, జ్ఞానాకర్షణ కలిగి జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించగలగాలి. వీలైతే మీరు ఇంట్లో కాళభైరవ స్వామికి పూజా కార్యక్రమం ఆచరించుకోండి. కుదరలేదు, మన యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. కాళభైరవ స్వామి వారి యొక్క పూజ, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, హోమ కార్యక్రమాలు చేయించి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించినట్లయితే మీకు ప్రత్యేకంగా వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క పాత్ర ఇది స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయం అనగా నశించబడనటువంటిది. ఇందులో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా శబ్ద తరంగాల ద్వారా ఓంకార శబ్దం రావడము, ఈ శబ్దం ఇంట్లో ప్రసరించడం వలన సకల దుష్టగ్రహాలు వెళ్ళిపోవడము, మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపజేయడము, తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. గృహంలో నివసిస్తున్నటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్ద త్వరితకి బయటికి వెళ్ళిపోయి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి అమ్మవారు గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి గమనిద్దాం. ఓం కాళభైరవాయ నమః. హరి ఓం. ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి, అతీంద్రియ శక్తి, అంతరిక్షంలో ఉండబడినటువంటి సూర్య చంద్రాదుల శక్తి కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, డాలర్ని, కంకణాన్ని ఏర్పాటు చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి నక్షత్రాలు 20 ఎలా ఉంటాయో 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఇంటింటా కాళభైరవం అనేటువంటి అక్షయపాత్ర కార్యక్రమంలో పాల్గొందాం. ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం, అష్ట కష్టాలను దూరం చేసుకుందాం. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా మీకు పుట్టినటువంటి పిల్లలకు మాసంలో ఏ మాసంలో పుడితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, ఆ యొక్క నక్షత్రంలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను సూచించడం జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ వివాహ ప్రయత్న కార్యక్రమంలో విజయం సాధింపచేయడము, అదే కాకుండా వచ్చినట్టు వధువు వరుడు యొక్క గ్రహమైత్రి పరిస్థితి ఎలా ఉంటుంది, వీరికి కలిగే అద్భుతాలు గ్రహ యోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ స్వల్పమైనటువంటి కాళభైరవ ఉపాసన చేత పేరులో స్వల్పమైనటువంటి మార్పు చేయడం వల్ల శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో అలా విధంగా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి కాళభైరవ స్వామివారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, కాళభైరవ మంత్ర ఉపాసన ఎలా చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ ఉపాసన మీకు ఇస్తూ సాధన చేయిస్తూ కష్టాలను దూరం చేయిస్తూ ఐశ్వర్యం దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది. కనుక మనమందరం కూడా కాళభైరవ స్వామిని స్మరిద్దాం, కష్టాన్ని దూరంగా చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అందరిపైనను వైశాఖ మాసంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు, వాసవీమాత అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, వైశాఖ మాస పూర్ణిమ ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సీమలు ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.